దసరా శరన్నవరాత్రోత్సవాలప్పుడు బెజవాడలో రిపోర్టింగ్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంది. వన్ టౌన్లో ఉన్నటువంటి రాజస్థానీ స్కూల్. ఎందుకంటే దసరా శరన్నవరాత్రోత్సవాలు కొండ మీద ఎంత ఫేమస్సో ఆ రాజస్థానీ స్కూల్లో ప్రతిరోజు కూడా దాండియా ఉంటుంది. మొత్తం రాజస్థానీ కుటుంబాలన్నీ కూడా అక్కడికి వస్తాయి. వచ్చి దాండియా రోజు చేస్తారు. అక్కడ భోజనం ఏర్పాట్లు అవన్నీ ఉంటాయి. దశాబ్దాలుగా నడుస్తుంది. ఇట్లాగే హైదరాబాద్లో కూడా మార్వాడీలు వీళ్ళు చేస్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు దాన్ని కూడా పబ్బుల వాళ్ళు ఈవెంట్గా మార్చారు. ఇక్కడ వాస్తవంగా దీని మీద విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవెంట్ నిర్వహించడం వేరు, కానీ అందులో హిందువులందరూ పాల్గొనటంలో తప్పులేదు. హిందువులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ. కానీ ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఇది వేరే మతస్థులతో దాండియా ఆడించే ఆటలు నడుపుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఈవెంట్ నిర్వహించే వాళ్ళ దగ్గర ఆందోళన చేస్తామని పిలుపునిచ్చింది తెలంగాణ విశ్వ హిందూ పరిషత్. దాంతో దిగి వచ్చినటువంటి ఆ సంస్థ నిర్వాహకులు ఇప్పుడు దాండియా నిర్వహిస్తాం కానీ ఐడెంటిటీ కార్డు కావాలి అన్నటువంటి విషయాన్ని, అంటే ఏ మతస్థులనే చూసి వేరే మతస్థులైతే తిప్పి పంపుతాం అంటూ హామీ ఇచ్చి నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.